ఎందుకు ఇప్పుడు రివోల్ట్ ఎందుకు అవుతాం? ఎందుకు రివోల్ట్ అవుతాం అని నేను అంటే కులం అంటే అంటారు. కొల్లు రవీంద్ర గారు కుట్ర చేసి ఒక మనిషిని చంపిస్తే దాంట్లో పోలీసులే ఆయన ముద్దాయిగా చేరిస్తే బీసీని అరెస్ట్ చేశారా అంటారు. మరి ఒక రజకుడు కులం ఏంటి అంటున్నారు, బీసీ అతన్ని వచ్చి కొడితే ఇంటికి వచ్చి పోలీసుల సమక్షంలో విచ్చలవిడిగా మూకుమ్మడిగా దాడి చేసి కొడితే ఇల్లంతా ధ్వంసం చేస్తే ఇంతవరకు ముద్దాయిల్ని పిలవలేదు, స్టేషన్కి పిలవలేదు. వాళ్ళు బజార్లో శుభ్రంగా తిరుగుతున్నారు. ఆ కొట్టిన మా రెండో రోజుకో మూడో రోజుకో ఎప్పుడో పెద్ద పోలీస్ పర్మిషన్ పెట్టి లైవ్ సిటీ కేబుల్ పెట్టి విచ్చలవిడిగా బజార్లో ఫంక్షన్లు చేస్తారు. ట్రాఫిక్ జామ్ చేసి రామానాయుడుపేట సెంటర్ బ్లాక్ చేశారు, నవకళ సెంటర్లో బ్లాక్ చేశారు, రేవతి థియేటర్ దగ్గర రోడ్డు బ్లాక్ చేసి డ్యాన్సులు గేమ్స్లు చేస్తుంటారు. మరి ముద్దాయిలుగా ఉన్నవాళ్ళు, ఇళ్ల మీద పడి దాడి చేసిన వాళ్ళు, మరి వాళ్ళని వదిలేసేసి అసలు నేరం చేయకుండానే తీసుకొచ్చి కూర్చోబెడతామంటే సార్ మీరు కూడా మేము విచారం చేయండి. నేను ఏకపక్షంగా మీరు నేనేదో అంటే ఇప్పుడు సాధారణంగా ఒక ఐపీఎస్ ఆఫీసరు నా మీద అసత్యాలు మాట్లాడినప్పుడు సమాజం కూడా నిజం అనుకుంటుంది. నేను పొరపాటును కూడా సుబ్బన్నని విడిచిపెట్టమని ఎట్టా తెస్తామని నేను అడగలేదు. రిమాండ్కి పెట్టమనే నేను అడిగాను. అది కూడా స్మూత్గానే అడిగాను. వాళ్ళు పెడుతున్నామన్నారు, తొందరగా పెట్టండి, రేపు పెళ్ళి అని చెప్పాం. ఎప్పుడైతే చిటికెన్ మేయర్ గారి భర్తని చిటికెన్ నాగేశ్వరరావు అనే ఆయన్ని తమాషాలు చేయబాకని విలేకరుల సమక్షంలో మా అందరి సమక్షంలో ఇతను తోలనాడాడు కాబట్టి నేను తిరగబట్టం అంటే నేను దాడి చేయాల, కుర్చీలో కూర్చునే ఉన్నా, రెచ్చగొడతాకి లేచి నుంచుని నన్ను రెచ్చగొట్టినాడు. అయినా నేనే కుర్చీలో కూర్చునే మాట్లాడా. ఇది నేను అంటావా ఎట్లా అంటావని మాట్లాడాను. నన్నేం ఉరేయలేమన్నాడు. నువ్వు సుబ్బన్ ఉరేస్తావేంటి, నువ్వు సుబ్బన్ ఉరేయలేవని చెప్పాను. అతను ఐ పిచ్చిలో మాట్లాడాడు, నేను ఐ పిచ్చిలోని మాట్లాడాను. మేము ప్రజా జీవితంలో 25 ఏళ్ళ నుంచి ఉన్నాం ఎస్పీ గారు. కావంటే ఇప్పుడున్న గుంటూరు ఐజీ గారు ఇక్కడ ఎస్పీ చేశారు. అన్నిసార్లు కంప్లైంట్లకు వెళ్ళాం, గ్రీవెన్స్లకు వెళ్ళాం. చెప్పండి మీకు కనబడితే అడగండి. పేరునాని పోలీసుల మీద దాడులు చేసేవాడా, స్టేషన్కి వచ్చి ముద్దాయిలు వదలమంటాడా అడగండి. 400 మంది ఆఫీసర్లు ఉన్నారు, ఇక్కడ డిఎస్పీలు చేసిన వాళ్ళు ఉన్నారు. మేము అపోజిషన్లో ఉన్నప్పుడు చేశారు, రూలింగ్లో ఉన్నప్పుడు చేశారు. చట్టం తెలిసిన వాడిని, విచక్షణ తెలిసిన వాడిని. నేను కేసు నా మీద ఇప్పుడు పోవడానికి కేసులు ఉన్నాయి, రాష్ట్రంలో చాలా చోట్ల కూడా ఉన్నాయి. నేనేం నేరం చేయలే, నాకేం తప్పుడు వ్యాపారాలు లేవు, నేను బ్యాడ్ క్యారెక్టర్ కాదు, నేనేం కూనీలు చేయను, మటలు చేయను, రౌడీజం చేయను. అవమానిస్తే తిరగబడతాను. మీ వాళ్ళు ఉద్దేశపూర్వకంగా కావాలని రిజర్వ్ ఎస్ఐ గారి చేతిలో ఫోన్ పెట్టాడు. వస్తా ఆయన మీడియాని తెచ్చుకున్నాడు, మాట్లాడాడు, రెచ్చగొట్టేట్టు మాట్లాడాడు. ఆయన లేడు. మేము వెళ్ళిన నేను ఎస్ఐ ప్రభాకర్ గారు, సుబ్బన్న ముగ్గురు వెళ్ళాం స్టేషన్లోకి. ఈ చిల్లపూడి స్టేషన్ నుంచి ముగ్గురు నడుచుకుంటాను వెళ్ళాం, మాట్లాడుకుంటా. మీరు చర్యలు తీసుకోండి తప్పి మీ వాళ్ళు చాడీలేని చర్యలు తీసుకోండి. వాళ్ళు చెప్పిందే మీరు నిజం నమ్మండి, తప్పే లేదు. కాకపోతే వాస్తవాలు ఏంటో తెలుసుకోండి. నేనైతే సుబ్బన్ని మరొకసారి చెప్తాను, సుబ్బన్ని విడిచిపెట్టమని అడగలేదు, నేను తీసుకెళ్తానని అడగలేదు. ఇది అసత్యం. తొందరగా రిమాండ్కి పెట్టండి, రేపు పెళ్ళి ఉంది, పీటల మీద ఇట్లనే కూర్చోవాలి అని మాత్రం నేను గట్టిగా మాట్లాడాను, చెప్పాను. చెప్తే వాళ్ళు సరే పెట్టేస్తాం రిమాండ్కి అన్నారు. అంతకుమించి ఎప్పుడైతే మా మేయర్ గారి భర్తని అతను మాట జారాడో అక్కడి నుంచి మాత్రం కావాలని రెచ్చగొట్టినట్టున్నాడు, కావాలని మాట్లాడినట్టున్నాడు.